సీఎం వైఎస్ జగన్ చొరవతోనే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్సీ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు సాధిస్తున్న అనితర సాధ్యమైన ఫలితాల కారణంగా సీట్లకు విపరీతమైన పోటీ ఏర్పడిందని తెలిపారు. ఇదివరకు గురుకులాల్లో సీట్లు భర్తీ కావడమే గగనమవుతుండగా ప్రస్తుతం ఒక్కో సీటుకు 3 విద్యార్థులు పోటీ పడే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 80.38%, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 74.33% ఉత్తీర్ణత సాధించామని వివరించారు. జేఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లోనూ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటి అత్యధిక సంఖ్యలో ఐఐటి, ఎన్ఐటి, ఎంబీబీఎస్, డెంటల్ సీట్లను కూడా సాధిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ పావనమూర్తి, రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎన్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. 55,485 అప్లికేషన్లు వచ్చినాయి. పరీక్ష రాసిన విద్యార్థులు 46,019 మంది. 5వ తరగతిలో మొత్తం అందుబాటులో ఉన్న సీట్లు 14,940. 5వ తరగతిలో 50 మార్కులకు గాను 50 మార్కులు సాధించిన మొదటి ర్యాంక్ పొందినటువంటి పర్వత జనవై అనంతపురం జిల్లా వాసి మొదటి ర్యాంకు సంపాదించుకోవడం జరిగింది. అట్లాగే జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రవేశం కొరకు దరఖాస్తులు అయితే 38,195 దరఖాస్తులు వస్తే దానిలో ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు 31,245 మంది. జూనియర్ ఇంటర్ తరగతికి మొత్తం అందుబాటులో ఉన్న సీట్లు 14,000. జూనియర్ ఇంటర్లో కూడా 100 మార్కులకు గాను 92.5 మార్కులు సాధించి మొదటి ర్యాంకు పొందినటువంటి పొందూరు సూర్య నేత్రే శ్రీకాకుళం జిల్లా వాసి. ఇంత పెద్ద మొత్తంలో స్పందన రావడానికి మున్నెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి మున్నెన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమాలు, చదువుకు ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెంట్, దాంతోపాటు ఆయన మాకిచ్చిన సలహాలు రాష్ట్రంలో చదువుకి ప్రయారిటీ ఇవ్వాలని, రెసిడెన్షియల్ స్కూల్స్ని పేద పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వారికి పూర్తి సౌకర్యాలతో పాటు చదువుని ప్రత్యేకంగా కాన్సన్ట్రేటివ్గా వారికి చదువును అందించాలనే ఉద్దేశంతో అడ్మిషన్లో చేరినప్పటి నుంచి చాలా కాన్సన్ట్రేషన్గా పిల్లల చదువు కోసం కానీ వారి ఎగ్జామ్ చదివే పరిస్థితి, యూనిట్ టెస్టులు కానీ లేకపోతే ఎగ్జామినేషన్లో కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళకి మెడల్స్ ఇచ్చి ఏ ఎగ్జామినేషన్లో ఎవరు 1-2 స్థానాలు ఉంటారో వారికి మెడల్ ఇచ్చి మరలా నెక్స్ట్ ఎగ్జామినేషన్లో మరలా వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్ మరలా పోటీ పడాలని, మరలా వాడు వేరే వాళ్ళు గెలిచినా లేకపోతే దాన్ని పొందే వాళ్ళకి మరలా ఆ మెడల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, టీచర్స్ సదుపాయాలు, స్కూల్ అట్మాస్ఫియర్ను బాగు చేయించడం, ఎక్కడ చిన్న డీవియేషన్ కూడా లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడులో ప్రత్యేకంగా పెట్టి ఈరోజు బాగు చేస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు ఎవరన్నా పిల్లలు 10th